వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం మనం వైఎస్ సునీత ఎందుకు సైలెంట్ అయ్యారు అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. మనం నిజంగానే వైఎస్ సునీత అసలు ఎక్కడున్నారు, ఎందుకు సైలెంట్ అయ్యారు, ఎన్నికల తర్వాత ఆమె ఎందుకు పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నీ కూడా చాలా సీరియస్గా కేవలం కడప జిల్లాలోనే కాదు, వైఎస్ అభిమానుల్లో కానీ వివేకానంద అభిమానుల్లో కానీ చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నాయి. షర్మిల అనుచరులు కూడా చాలామంది కాంగ్రెస్, ఎందుకంటే మొన్నటి వరకు ఆమె షర్మిలతో అసోసియేట్గా ఉన్నారు. అందుకే ఈరోజు సునీతకి సంబంధించిన వార్తలు మాత్రం చాలా సీరియస్గానే హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. సునీత మౌనానికి కారణం ఏంటి అనేది ఈరోజు చాలామందికి అర్థం కాని ప్రశ్నగా మారింది. అయితే ఆ మౌనానికి కారణం ఏంటి అనేది చెప్పుకునే ముందు, ఆ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది చెప్పుకునే ముందు చాలా అంశాలను మనం టచ్ చేసే ప్రయత్నం చేయాలి. ముందుగా ఎలాగైతే తన తండ్రి మరణం తర్వాత షర్మిల తన అన్న జైలు రూపంలో ఆమె బయటకు వచ్చి అన్నంతో పాటు తన్ను కూడా పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం కానీ, అదేవిధంగా ఆ పార్టీని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం కానీ, పాదయాత్రల దగ్గర నుంచి సమైక్యాత్రల దాకా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడిన తీరు మనకు తెలుసు. ఆ తర్వాత అదే చెల్లిని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పక్కకు నెట్టేసే ప్రయత్నం జరిగింది. అందుకనే ఆమె వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టున్నారు. పార్టీ పెట్టి అక్కడ పార్టీని పూర్తి స్థాయిలో లైమ్లైట్లో ఉంచడంలో సక్సెస్ అయ్యారు, కానీ బట్ వ్యక్తిగతంగా పార్టీని మాత్రం బలోపేతం చేయడంలో సక్సెస్ కాలేకపోయినారు. దెన్ ఆ తర్వాత ఎన్నికల టైం వచ్చేటప్పటికి తెలంగాణలో ఆమె పూర్తి స్థాయిలో పదవులు తీసుకుందాం అనుకున్నా, టికెట్లు తీసుకుందాం అనుకున్నా, కాంగ్రెస్ అధిష్టానం ఆమెను ఏపీకి పంపించాలనుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆమెను ఏపీకి పంపించడం జరిగింది. పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల ఏపీలో ఎంటర్ అయ్యారు. దాన్ని మొన్న ఎలక్షన్ ఫేస్ చేశారు. ఆవిడ కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ మెజారిటీ చోట్ల ఓడిపోవడమే జరిగింది. మొత్తం ఆల్మోస్ట్ డిపాజిట్ కూడా రాలేదు చాలా చోట్ల. ఇక సునీత విషయానికి వచ్చినట్లయితే, ఎప్పుడైతే తన తండ్రి మరణం తర్వాతే సునీత కూడా లైమ్లైట్లోకి వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అంతకుముందు తండ్రి చాటు బిడ్డగానే సునీత ఉంటూ వచ్చారు. తను డాక్టర్గా వృత్తిలో ఉన్నారు. ఎప్పుడైతే ఆమె తండ్రి మరణం తర్వాత ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడగడం కానీ ఇలాంటి పరిణామాలతో వివేకానంద రెడ్డి హత్యను అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఉపయోగించుకున్న తీరు, ఏవి బయటికి రాకుండా నిజాలను తొక్కిపెట్టిన తీరు, వీటన్నిటితో వైఎస్ సునీత కూడా స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డిని నమ్మారు కూడా ఆవిడ. వన్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే సిబిఐ కన్సల్ట్ వెనక్కి తీసుకున్నారు, ఏ నోటితో అయితే తన బాబాయిని మర్డర్ చేసింది ఎవరు అని సిబిఐ ఎంక్వైరీ కోరారో అదే నోటితో జగన్మోహన్ రెడ్డి దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ పరిణామాలతో సునీత చాలా డీప్గా హట్ అయ్యారు. దెన్ జగన్మోహన్ రెడ్డితో విభేదించారు ఆవిడ. మొత్తం అప్పటి నుంచి చూసుకుంటే ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏకే గడప దిగే గడప అన్న తేడా లేకుండా సునీత ఆల్మోస్ట్ అందరినీ కూడా టచ్ చేసే ప్రయత్నం చేశారు. అటు లీగల్ టీమ్ని, ఇటు జడ్జిల్ని, అటు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ టచ్ చేశారు. తన తండ్రి మరణం వెనుక ఉంది ఎవరనేది తేల్చాలి అంటూ కూడా ఆమె ఆ స్థాయిలో ఫైట్ చేశారు. ఒక మహిళ అయ్యుండి ఒకవైపు ఆమెకి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి, అవినాష్ రెడ్డి వైపు నుంచి థ్రెట్ ఉన్న ఆ స్థాయిలో ఆమెను వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేసిన, బట్ సునీత ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. అసలు ముందస్తుగా ఆమె ఏపీలో ఉన్న కేసుని తెలంగాణకు మార్పించుకోవడంలో కూడా ఆమె సక్సెస్ అయి ఉన్నారు. అలా ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద అనేక రకాల విమర్శలు వైఎస్ఆర్సీపీ చేసింది. ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేసింది. టీడీపీ చెప్తే మాట్లాడుతుందని కూడా ఆమెను అనేక రకాలుగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ తన తండ్రి మరణంకి కారణం ఎవరు అనే అంశాన్ని మాత్రమే ఆమె ఫోకస్ చేశారు. విత్ ఎవిడెన్సెస్ ఎన్నోసార్లు ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే భాస్కర్ రెడ్డి ఆల్మోస్ట్ అరెస్ట్ అయి ఉన్నారు, అవినాష్ రెడ్డి తండ్రి. ఈ ఎఫెక్ట్ తాడేపల్లిని కూడా తాకింది. భారతీ పిఏని సిబిఐ ఎంక్వైరీకి పిలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీని సిబిఐ ఎంక్వైరీకి పిలవడం జరిగింది, కృష్ణమోహన్ రెడ్డిని. ఇలా అనేక రకాలుగా మొత్తం ఒక స్ట్రగుల్ అయితే అయింది. వైఎస్ఆర్సీపీ చెప్పుకోవడానికి ఒక ఫేస్ లేకుండా పోయింది ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డికి కూడా. అవినాష్ రెడ్డి స్కిన్ సేవ్ చేసుకేందుకు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ చాలాసార్లు ప్రయత్నం కూడా చేశారు. ఒక దశలో ఆయన అరెస్ట్ అయిన ప్రయత్నం జరిగితే సిబిఐ అధికారులు వచ్చినా కూడా అరెస్ట్ చేసేందుకు లోకల్ పోలీసులను పెట్టి వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి కర్నూలు హాస్పిటల్లో. ఏకంగా థ్రెటన్ చేసే పరిస్థితి అధికారులను కూడా. ఇక బీజేపీ కూడా ఈ ఇష్యూలో అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు అవినాష్ రెడ్డికి హెల్ప్ చేసిందనేది అప్పట్లో జరిగిన చర్చ. అందులో వాస్తవం కూడా ఉంది. ఎన్నోసార్లు సునీత దీన్నే ఆక్షేపిస్తూ వచ్చారు. ఎన్నోసార్లు తన అన్న తీరును, ఏదైతే అవినాష్ రెడ్డి విషయంలో తన అన్న జగన్మోహన్ రెడ్డి తనతో మాట్లాడిన తీరును కానీ, సిబిఐ ఎంక్వైరీ విషయంలో ఆయన వేసిన కుప్పిగంతులను కానీ ఎన్నోసార్లు ఎక్స్పోజ్ చేశారు ఆమె జగన్మోహన్ రెడ్డి ముందు. సో ఈ పరిణామాలన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక ఎన్నికల టైంలో వివేకానందకి వర్ధంతి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడమే కాదు, లోకల్గా కడప ఆయన అనుచరుల సమక్షంలో అక్కడే జగన్మోహన్ రెడ్డి పునాదులు రక్తంతో తడిచిపోయాయంటూ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారు ఆవిడ.
ఆ విషయంలో భారతీయ ఇన్వాల్వ్మెంట్ని కూడా ఆమె షర్మిల ఇద్దరు కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అటు షర్మిల కానీ విజయం కానీ ఇద్దరు కూడా సునీతకి అండగానే నిలబడ్డారు. ఇక వాళ్లే కాదు, అటు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా సునీత చేసిన పోరాటాన్ని, తన తండ్రి మరణం వెనుక ఎవరున్నారు అనేది బయటపెట్టేందుకు ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసించారు కూడా. ఆ స్థాయిలో థ్రెట్నున్న భయపడకుండా బయటకు వచ్చిన తీరును. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆవిడ పోటీ చేస్తుంది కడప ఎంపీగా అనుకున్నారు అందరూ. అటు కూటమి నుంచి అయినా ఆవిడే పోటీ చేస్తుంది అనుకున్నా. బట్ లాస్ట్ మినిట్లో షర్మిల తాను పోటీ చేస్తానంటూ ముందుకు వచ్చారు. ఏకంగా అవినాష్ మీద ఆమె పోటీ చేశారు. షర్మిలకు మద్దతుగా, అవినాష్కి వ్యతిరేకంగా కూడా సునీత లాంటి వాళ్ళు ప్రచారం చేశారు. నేను కడపలో చాలా చోట్ల కూటమికి అనుకూలం కడప లాంటి సీటు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. కానీ అవినాష్ రెడ్డి గెలిచారు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఏకంగా షర్మిల తాను మద్దతు ఇచ్చిన షర్మిలానే, తన సోదరు షర్మిలానే మొన్నటి ఓడిపోవడం జరిగింది. ఈరోజు షర్మిల ఓడిపోయిందో, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదో అనే అంశం కంటే సునీతని ఎక్కువగా పించి చేస్తున్న అంశం ఏంటంటే ఈ రోజున అవినాష్ రెడ్డి గెలవడం అనేది. అవినాష్ రెడ్డి గెలవడాన్ని అంత ఈజీగా ఆమె తీసుకోలేకపోతూ ఉన్నారు. అంతేకాదు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి పులివెందుల కాన్స్టిట్యున్సీ ఒక కంచుకోటే. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి గెలవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చూసినట్లయితే అవినాష్ రెడ్డి కూడా గెలవడం జరిగింది. అక్కడ అవినాష్ రెడ్డి గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే భూపేష్ రెడ్డి టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన భూపేష్ రెడ్డి అప్పటిదాకా జమ్ముల మడుగులో పనిచేసుకుంటూ వచ్చారు. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన టీడీపీకి. ఎప్పుడైతే బీజేపీతో పొత్తులు కుదిరాయో అప్పుడు ఆదినారాయణ రెడ్డి, బీజేపీ వాళ్ళ భూపేష్ రెడ్డి వాళ్ళ పెదనాన్న ఆదినారాయణ రెడ్డిని తీసుకొచ్చి ఆయన్ని బాబాయిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టే ప్రయత్నం జరిగింది. ఏదైతే ఆ టికెట్ జమ్ముల మడుగు టికెట్ లాస్ట్ మినిట్లో ఆదినారాయణకి వెళ్ళింది. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే భూపేష్ రెడ్డికి ఎక్కడ అకామిడేట్ చేయాలో అర్థం కాని చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో ఆయన తీసుకెళ్లి కడప ఎంపీగా పెట్టున్నారు. పాపం అప్పటిదాకా తను ఏదైతే జమ్ముల మడుగులో గెలుస్తా అనే ఒక ధీమాతో పనిచేసుకుంటూ వచ్చారు. బట్ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మారిపోయినాయి. సో ఇక్కడ షర్మిల కాంగ్రెస్ నుంచి ఉన్నారు, అవినాష్ వైసీపీ నుంచి ఉన్నారు, భూపేష్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫైట్కి అయితేనే మొన్న ఎలక్షన్ కడప ఎంపీ ఎలక్షన్ వేదిక అయిందని అనుకోవాలి. జమ్ముల మడుగు లాంటి చోట ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు గెలిచినా, కడప లాంటి చోట గెలిచినా బట్ క్రాస్ ఓటింగ్ జరిగింది. సో అనేక రకాలుగా ట్రయాంగిల్ ఫైట్లో ఓట్ల చీలికైతే జరిగింది. షర్మిల ఓట్ల చీలిక కారణంగా భూపేష్ ఓటమి అయితే కారణమైంది అనేది అనేక రకాలుగా వస్తున్న చర్చ కూడా. సో ఇది మొత్తం కూడా ఇంత ఫైట్ చేసినా, తాను పొలిటికల్గా ఫైట్ చేశారామా, లీగల్గానే కాదు, ఇంత ఫైట్ చేసినా దానికి రిజల్ట్ ఎక్కడ కనిపించలేదనే బాధ ఈరోజు వైఎస్ సునీతలో ఉంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చాలాసార్లు ఎలక్షన్లో కూడా చెప్తూ వచ్చారు, మా ప్రభుత్వం వస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం అసలు ఏంటి అనేది బయటికి తీస్తామని చెప్పేసి. సో ఆ ఇష్యూ అంతా ఈరోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వమే చూసుకుంటున్న ధీమాతో కూడా ఆమె ఉండుండొచ్చు. ఇక షర్మిల పీసీసీ చీఫ్గా ఉన్నారు, ఓడిపోయినా సరే ఆమె హవా కాంగ్రెస్లో కొనసాగుతూ వస్తుంది. షర్మిల అండతోనైనా ఈ ఇష్యూ బయటకు వస్తుందని ఒక ధీమా ఆమెకు ఉండొచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు మాత్రం అవినాష్ రెడ్డి గెలుపు ఒక షాక్ అయితే, ఈరోజు పులివెందుల నుంచి జగన్ గెలవడం కూడా ఆమెకు మరొక షాక్ అనే చెప్పాలి. ఈ పరిణామాలతో అంటే తన టార్గెట్ కూడా జగన్ని ఎలాగైనా ఓడించాలని తన టార్గెట్ ఆమెకు రీచ్ అయినట్టే ఆల్మోస్ట్ ఆమె. అందుకే పూర్తి స్థాయిలో ఆమె సైలెంట్ అయ్యారు. తన తండ్రి కేసును మరొకసారి ఫోకస్ పెట్టేందుకు కూడా ఆమె పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతున్నారని చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి షర్మిల కూడా ఆమెకు పూర్తి స్థాయిలో మద్దతు కూడా ఇస్తున్నారు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి. సో ఓవరాల్గా అయితే సునీత మౌనం మాత్రం ఈ రోజున వివేకానంద రెడ్డి అభిమానులు చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.